పునరాలోచిస్తే మంచిదని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన అప్పీల్ చేస్తా ఉన్నాం. జానయ్య గారు, బీసీ సంఘాలు ఇందులో విజయం సాధించాయనుకోవచ్చు. ముందుగా చర్చా వేదికలో పాల్గొన్నటువంటి పెద్దలకు, జీనియస్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. 100% ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి 100కి సగానికి పైబడి ఉండబడినటువంటి బీసీల నైతిక విజయంగా భావిస్తా ఉన్నాం. ఏదైతే కులగణన చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ సంఘాలు కావచ్చు, బీసీ మేధావి వర్గాలు కావచ్చు, అనేక రకాల పోరాటాలకు పూనుకొని మరి గౌరవ శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో కావచ్చు, ఇక్కడ ఉండబడినటువంటి బీసీలు ఐక్యంగా అనేటటువంటి దానికి వ్యతిరేకంగా, దానికి భిన్నంగా ఇవాళ ఐక్యమై చూపుతున్నాం అనేటటువంటి దాన్ని నిదర్శనంగానే ఈనాడు ఈ యొక్క రీసర్వేనే జరుగుతుందని భావిస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి సగానికి పైబడి ఉండబడినటువంటి బీసీలందరికీ కూడా దీని ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇంతటితో ఆగలేదు. ఏదైతే ఈనాడు చేపట్టినటువంటి కులగణన సర్వేని గ్రామాల వారీగా డిస్ప్లే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క కులగణనకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా గతంలో ఏమాట కామాట టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినాడు దేశంలో ఎక్కడున్నా కూడా వచ్చి నమోదు చేసుకోవాలనేటటువంటి ఫీలింగ్లో ప్రజలందరూ కూడా వచ్చి పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మన చేపట్టినటువంటి కులగణన నా మాత్రం ఏదో ఎన్నికల ముందు ఇచ్చడం కాబట్టి చేయాలనేటటువంటి పద్ధతులనే దీన్ని మొదలు పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ ఉండబడినటువంటి బీసీ సమాజం తిరుగుబాటు కారణంగానే మళ్ళీ రీసర్వే అంటారు. ఇప్పటికైనా గ్రామాల వారీగా దాన్ని డిస్ప్లే చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఆ ప్రాధాన్యతను కూడా ఈ ప్రభుత్వం కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తూ, ఇంతటితో అయిపోలేదు. ఏదైతే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఉన్నాయో వాటి మీద మా యొక్క నిన్న జరిగినటువంటి కళింగ కల్చరల్ ఆడిటోరియంలో జరిగినటువంటి ఒక మేధావుల సదస్సులో మరి మురళీ మనోహర్ గారు ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఆ యొక్క సమావేశం అనేక రకాల డిమాండ్లతోనే ఈ బీసీ సమాజం ముందు ఉంచడం జరిగింది. మరి ఆ డిమాండ్లన్నిటి కూడా సాధించుకోవడం కోసం ఈ బీసీ సమాజం అంతా కూడా సమాయత్తమై ముందుకు పోతా ఉందని తెలియజేస్తూ, మరి ఇది కాకుండా ఈడబ్ల్యూఎస్ ద్వారా కూడా మా సమాజానికి మరి అనేక రకాల ఉద్యోగాల్లో మరి నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి నిన్నటి వరకు అన్ని పార్టీలు కూడా బీసీల మీద మొసలు కన్నీరు గారుస్తున్నటువంటి పార్టీల యొక్క నైజాన్ని కూడా ఇప్పుడు తెలియజేయాల్సినటువంటి మరి పరిస్థితి ఆసన్నమైందని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ ద్వారా మరి 10%, 11% ఉండబడినటువంటి వాళ్లకు మరి 12% మరి మా బీసీల యొక్క నోటికాడి ఉద్యోగాలను కొట్టకపోతున్నటువంటి పరిస్థితిలో మరి బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, మరి కాంగ్రెస్ పార్టీల యొక్క వైఖరిని మరి వేదిక ద్వారా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తూ, మరి దాన్ని సాధించుకునేంత వరకు మరి బీసీలం అందరం కూడా ఈ రాష్ట్రంలో ఈనాడు ఏకమైన అనేటటువంటి మరి మెసేజే కాదు, మరి మా యొక్క కార్యాచరణను కూడా ప్రకటించడం, మరి భవిష్యత్తులో వాటిని సాధించుకోవడం కోసం ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీలు అందరం కూడా ఏకమైతా ఉన్నాం. అంతేకాకుండా రేపు ఈడబ్ల్యూఎస్ కు మరి దాని మీద మీ యొక్క వైఖరి తెలియజేయకపోతే ఈ రాష్ట్రంలో ఏదైతే 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో మరి ఆ 3 ఎన్నికల ద్వారా మరి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రతిపక్ష పార్టీలకు, అధికార పార్టీలకు మరి బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నంలో మా బీసీ సమాజం అంతా కూడా సమాయత్తమైందని తెలియజేస్తూ, ఇది నైతికంగా బీసీలలో ఐక్యతకు నిదర్శనంగా భావిస్తూ బీసీల విజయంగా భావిస్తాను. అంతేకాకుండా తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో మరి ఇవాళ ఏదైతే ఆ పార్టీలో ఉండి మరి ఆ పార్టీని ప్రశ్నించడంతో వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులు కూడా లెక్క చేయకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావాలన్నా, నీకు బీసీ సమాజం కావాలంటే ఇవాళ ఖచ్చితంగా బీసీల కోసం తల ఉంచుతా తప్ప మీ పార్టీకి నేను సమాధానం చెప్పేది లేదనేటటువంటి కరాఖండిగా చెప్పినటువంటి నాయకుడు ఈనాడు బీసీలందరినీ కూడా సమాయత్తం చేస్తూ బీసీలకి 75 ఏళ్ల నుంచి ఏదైతే అన్యాయం జరుగుతుందో మరి వాటన్నిటి మీద రెగ్యులర్ గా మార్నింగ్ న్యూస్ లో మా యొక్క బీసీ సమాజాన్ని చైతన్యం చేస్తూ మరి బీసీల యొక్క హక్కులను కాపాడటం కోసం బీసీ సమాజాన్ని రాజ్యాధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మరి బీసీ సమాజం అంతా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒక్క మాట ఏకమైన ఒక పిలుపునిస్తే ఇవాళ అధికారంలో ఉండబడినటువంటి పార్టీలు అనేక రకాలు నిజంగా వాళ్ళు చెప్తే ఇంటాం అనేటటువంటి మాట సోదరుడు చెప్తా ఉంటూ చెప్తే ఇనేదే ఉంటే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి చెప్పినట్టు దానికి వ్యతిరేకంగా ఎట్లా కాంగ్రెస్ పార్టీ నుంచి మరి షోకాజ్ నోటీసు మల్లన్నకి ఇచ్చారనే దాన్ని కూడా వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లేదు, వాళ్ళు చెప్తే ఇనే పరిస్థితి లేదు. బీసీల్లో వచ్చినటువంటి ఐక్యతకు మరి నిదర్శనంగానే ఈనాడు సరే ఒక అడుగు వెనకేసినా వాళ్ళు చేసినటువంటి నిర్ణయానికి మేము ఆ యొక్క పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అంటే ఇప్పుడు సర్వే చేస్తున్నారు కదా, ఫలితాలు ఎలా వస్తాయి అనుకుంటున్నారు? మేము ఆ సర్వే ఫలితాలు కూడా చెప్తా ఉన్నాం. గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సరే దాన్ని ప్రామాణికంగా తీసుకోకపోతే దానికి ఒక ప్రియారిటీ రావాలంటే ఈ కులగణనలో మేము నమోదు కాకపోతే భవిష్యత్తులో మాకు ఇబ్బంది జరుగుతుంది అనేటటువంటి మెసేజ్ కూడా ఆ సమాజానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆన్లైన్ ద్వారా చేసిన గతంలో వీళ్ళు ఏదైతే చేసిరో వాటిని కంప్యూటరీకరణ చేసిన సందర్భంలో ఇష్టం వచ్చినట్టుగా తప్పుల తడక కూడా చేశారు. ఓసీలు ఉన్న కాడ బీసీలని, బీసీలు ఉన్న కాడ ఓసీలు అనేటటువంటి జరిగింది. వీటన్నిటి మీద కూడా మరి వాళ్ళు విచారణ చేసి 100% ఆ యొక్క సమగ్ర కుటుంబ సర్వే ఏ రకంగానైతే జరిగిందో
మళ్ళీ దాన్ని రీసర్వేలో కూడా ఇవన్నీ తప్పులన్నింటినీ కూడా సరి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. గ్రామాల వారీగా డిస్ప్లే చేయాల్సింది, వార్డుల వారీగా డిస్ప్లే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దానికి ప్రియారిటీ లేదన్నప్పుడు చాలా మంది వెళ్ళాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము పాల్గొనమన్నారు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు పాల్గొనలేదు కాబట్టి ఇలా మేము పాల్గొనం. అంటే పాల్గొనకపోతే భవిష్యత్తులో దాంతో వచ్చేటువంటి నష్టాలను కూడా ఈ సమాజానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క అధికార పార్టీకి ఉందనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. దానికి ఆ ప్రియారిటీ పెంచినప్పుడే నిజంగా వాస్తవమైనటువంటి లెక్కలు వస్తే మరి ఆ లెక్కలు తక్కువ రావడం వల్ల మనకు భారతదేశం నుండి రావాల్సినటువంటి నిధులలో కూడా నష్టం జరుగుతుంది అనేటటువంటి తెలిసి కూడా మరి ఇంతటి దుర్మార్గాన్ని చేపట్టినటువంటి ఈ ప్రభుత్వం మరి ఇప్పటికైనా సరైనటువంటి లెక్కలతోని ఈ సమాజం ముందు ఉంచాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్. శోభా భరత్ గారు, ఇప్పుడు గతంలో ఇంటింటి సర్వే సమయంలో బీఆర్ఎస్ ప్రజలను